శబ్దానికి అర్థం అని వీళ్ళకి అనుమానం వచ్చి శివుడు అన్ని సర్వజ్ఞుడు కదా ఆయన చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన అన్నాడు, రామేశ్వర అనే శబ్దానికి అర్థం ఏమిటంటే రాముడే ఈశ్వరుడు, విష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పే పదం అయ్యా అన్నాడు శివుడు. ఏదో విష్ణువు మీద అభిమానంతో చెప్పుకుంటాడులే, ఇది నిజం అవునో కాదో విష్ణుమూర్తిని అడుగుదా ఎందుకైనా మంచిదని అక్కడికి వెళ్ళారు. ఆయన అన్నాడు, ఇది పరమేశ్వరుని గురించి చెప్పే మాట, రాముడు అంటే విష్ణువు అంటే నేను, నాకు ఈశ్వరుడు ఆయన, నాకే ఈశ్వరుడు అయితే సమస్త ప్రపంచానికి ఈశ్వరుడే కదా అని విష్ణుమూర్తి చెప్పాడు. ఓహో, శివుడు ఏదో విష్ణుమూర్తిని గురించి చెప్పాడు, విష్ణుమూర్తి ఏదో శివుడిని గురించి చెప్పాడు, వీళ్ళిద్దరూ కాదు మధ్యవర్తి కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదామని వెళ్ళారు. ఆయన అన్నట్టు ఈ గొడవంతా ఎందుకయ్యా, రాముడే ఈశ్వరుడు అని గుర్తించండి అన్నట్టు ఆయన. అందువల్ల ఈ రూపాలు మాత్రమే జాగ్రత్తగా గమనిస్తే శివుడు విష్ణువు అనేవి నామవాచకాలు కావు, అవి విశేషణాలు. శివుడు అంటే మంగళప్రదమైన వాడు, మంగళప్రదమైన స్థితి ఇచ్చేవాడు. విష్ణువు అంటే సర్వాంతర్యామి. భగవంతుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి, అందులో 2 లక్షణాలు తీసుకుని 2 పేర్లు పెట్టారు. విష్ణుమూర్తి శివుడే